పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్పన్ టెంపుల్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించారు. అనంతరం పెద్దపల్లిలో ఉన్న బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కుట్రల పాలన కొనసాగుతుందంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణకు పెద్దపల్లి జిల్లా తల మీద నిండు కుండలాగా పెద్దపల్లి జిల్లా ఉందంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందంటూ కూడా ఆమె అన్నారు. అంతేకాకుండా 50 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డటువంటి మేడిగడ్డ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూర్తిగా ప్రచారం చేసిందంటూ కూడా ఆమె ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 16 టీఎంసీలకు పడిపోయింది. దీనికి సమాధానం శ్రీధర్ బాబు ఏం చెప్తారంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తెలంగాణ రైతాంగానికి సాగునీరు ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నుండి గెలుపొందినటువంటి కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, బీజేపీ నుండి గెలుపొందినటువంటి 8 మంది ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుండి ₹1 కూడా తీసుకురాకపోవడం దారుణం అంటూ కూడా ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సింగరేణిలో మళ్ళీ ఎన్నికల సమ్మె సైరన్ మోగబోతుంది. అక్కడ కూడా గెలిచేది కూడా బాణం గుర్తు టీబీజీ కేసు గెలుపొందనున్నట్టు కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు.